జై హో. నమస్కారం. సామాన్యుల అస్మాన విజయ గీతిక ఈటీవీ జై హోకు స్వాగతం. కష్టాల సేద్యంలో నష్టాలే మిగిలే అన్నదాతలకు ఆయన అనుబంధ రంగాలతో అనుసంధానత తెచ్చారు. వాణిజ్య ప్రాతిపదికన సేంద్రియ సేద్యంలో సాగుదార్ల మనుగడ కోసం నవ్య చరిత్రకు శ్రీకారం చుట్టారు. విదేశీ పోటీ, స్వదేశంలో అనుసరణ నమూనాలతో ఉనికే ప్రమాదంలో పడిన బెనారస్ చేనేత పరిరక్షణ దిశగా ఆ అత్తాకోడళ్ల కృషి సత్ఫలితాలనిస్తోంది. విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. నవీన సేద్య సాధ్యాలు తెలిసిన నిపుణులు డాక్టర్ అతుల్ గుప్తా రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నారు. వ్యవసాయాన్ని రెట్టింపు లాభాల బాట పట్టించేందుకు మహాసంకల్పం తీసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి రైతాంగంలో చైతన్యం నింపారు. వారిని సేంద్రియ పద్ధతుల్లో ఉద్యాన పంటలు, వనమూలికల సాగుకు మళ్లించి సస్య విప్లవానికి దిశానిర్దేశం చేస్తున్నారు. సేద్యాన్ని సంక్షోభం కమ్మిన వేళ రైతులకు మిగిలేది కష్టనష్టాలే. పంట రేటు గిట్టదు, అప్పు పుట్టదు. 1990లో నవ యువకుడిగా ఉన్న డాక్టర్ అతుల్ గుప్తా సేద్యాన్ని లాభసాటిగా మార్చి గొప్ప మేలు చేయాలని తలపెట్టారు. 1996లో జైపూర్ దగ్గర పింజరపోల్ గోశాల దగ్గర ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అదే హనీమన్ చారిటబుల్ మిషన్ సొసైటీ, క్లుప్తంగా HCMS. సేద్యంలో మేలైన పద్ధతులతో ప్రగతికి బాట వేయటం, రైతు, శ్రామిక మహిళా సాధికారతకు కృషి చేయటం లక్ష్యంగా నిర్దేశించుకుంది. బాలల శ్రేయస్సు, జీవనోపాధుల కల్పన, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరించింది. भारत के किसान की अर्थव्यवस्था దేశంలో రైతాంగానికి కష్టకాలం, గడ్డు పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, ఉత్పత్తులకు సరైన ధరలు లేవు. కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వింటుంటాం. అది 1996వ సంవత్సరం. నాది యుక్త వయసు, ఉడుకు రక్తం. చుట్టూ కర్షకుల దయనీయ స్థితి నన్ను కదిలించింది. వారికి నా వంతు ఏదైనా ఉపకారం చేయాలనుకున్నాను. కష్టాల నుంచి గట్టెక్కే దారి చూపాలని భావించాను. వాణిజ్య సరళి సేద్యంతో సాధికారత కల్పించాలని, గ్రామాలను అభివృద్ధి చెయ్యాలని నిశ్చయించారు. ఈ క్రమంలోనే 1996లో డాక్టర్ హనీమన్ పేరుతో సొసైటీని ప్రారంభించాం. నాటి నుంచి ఈ మార్గంలోనే కొనసాగుతున్నాను. 1996 से अकेले आगे बढ़ने का कार्य करते रहे. పింజరపోల్ గోశాల హనీమన్ సొసైటీ కార్యక్షేత్రంగా ఉంది. మన ఆరోగ్య సంరక్షణకు, రుగ్మతల నిరోధానికి ఔషధ మూలికా వనం నెలకొల్పారు. ఇది రైతు సంఘాల ఆర్థిక సాధికారతను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా అలోవెరాగా ప్రాచుర్యంలో ఉన్న కలబంద, స్టేవియాగా తెలిపిన మధుపత్రి, ఇంకా అశ్వగంధ, నల్ల పసుపు, తులసి, క్వినాన్ తదితర మొక్కలతో మూలికావనం ఏర్పాటుకు కృషి చేస్తోంది. ఔషధ మొక్కల సాగుపై దృష్టి పెట్టి వారు ఆధునిక పద్ధతుల్లో రైతులకు శిక్షణను ఆరంభించింది. भारत में ऑर्गेनिक खेती यानी जैविक कृषि మేము దేశంలో సేంద్రియ సేద్య విధానాలకు ప్రాచుర్యం కల్పించాం. ఎందుకంటే మధుమేహం, క్యాన్సర్, ఆస్తమా లాంటి జబ్బులు మామూలైపోయాయన్న అవగాహన ఎప్పటినుంచో ఉంది. వాటి నుంచి బయటపడాలంటే సహజాహారమే శరణ్యమని చెప్పాం. ఔషధ మొక్కల పెంపకాన్ని చేపట్టాం. రాజస్థాన్లో మూలికా మొక్కల సాగును ముందుకు తీసుకెళ్లాం. कारण से ही इसका इलाज हो सकता है. సేంద్రియ గ్రామం అనేది HCMS వ్యవస్థాపకుడు డాక్టర్ అతుల్ గుప్తాకు వచ్చిన వినూత్న ఆలోచన. జైపూర్ దగ్గర ఈ ప్రాజెక్టు ఏర్పాటును ఆయనెంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నమూనా సాధించిన విజయంతో మరిన్ని గ్రామాలను ఇలాగే తీర్చిదిద్దాలని HCMS భావిస్తోంది. సమాజంలో ఆర్థిక అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు అవకాశాల కల్పనే లక్ష్యంగా నిర్దేశించుకుంది. चुनौतियां हर क्षण चुनौती है. మేమెన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం, ముఖ్యంగా ఆర్థిక ఆసరా. కానీ మా సుదీర్ఘ పయనంలో వీటన్నింటినీ దాటుకుని లక్ష్య సాధనకు చేరువుగా రాగలిగాం. మన దేశం ఆయుర్వేదం, మూలికా ఔషధాల తయారీలో ప్రపంచానికే అగ్రగామిగా నిలిచే రోజు మరెంతో దూరంలో లేదు. మహిళా సాధికారత సిద్ధించే కాలం దగ్గరలోనే ఉంది. कैपेसिटी का
को अध्ययन करते हैं। దేశంలో రోజు 30 టన్నుల ఆవు పేడ వృధా అవుతోందని హెచ్సిఎంఎస్ 2017లో గుర్తించింది. అప్పుడు సొసైటీ పర్యావరణహిత ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం ఇక్కడి మాతారాణి స్వయం సహాయక బృందాన్ని భాగస్వామిగా చేసింది. తొలుత సేంద్రియ ఎరువుల తయారీని ఆరంభించింది. ఆపై దేశవ్యాప్త విక్రయాల కోసం దివ్వెల తయారీకి మారిపోయింది. ఈ స్వయం సహాయక బృందంతో పరస్పర సహకారం మంచి ఫలితాలనిచ్చింది. ఈ క్రమంలో హెచ్సిఎంఎస్ రంగురంగుల రాఖీల తయారీని చేపట్టింది. రైతాంగానికి మౌలిక సదుపాయాల్ని కల్పించింది. మరిన్ని స్వయం సహాయక బృందాలను ఏర్పరిచి 2 లక్షల దీపాలను తయారు చేసి విక్రయించింది. ఇంతేకాదు హెచ్సిఎంఎస్ వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీలో నిమగ్నమైంది. हमने उस दिन पता नहीं कैसे गौ माता के आशीर्वाद से నేనెప్పుడూ సేంద్రియ సేద్యాన్నే ప్రోత్సహించాను. ఆవు పేడ లేదా గో వ్యర్థాలను వాడవచ్చని రైతుల్ని ఒప్పించడం మా వల్ల కాలేదు. అందువల్ల ప్రజాపోల్ గోశాలలో ఈ ప్రాజెక్టును చేపట్టాం. ఏటా మా దగ్గర నుంచి 30 టన్నుల ఆవు పేడ కొనేలా ఒప్పందం చేసుకున్నాం. మా గోశాలలో 3150 ఆవులున్నాయి. సొగసైన జైపూర్ లక్క గాజులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. చెట్టు నుంచి వచ్చే జిగురు, స్రవాలు, ముడి పదార్థాలు తయారు చేసే ప్రత్యేక గాజులు. ఈ కళాత్మక గాజులు జైపూరీ కళాకారుల అద్భుత సృష్టి. ఇక్కడి సంస్కృతిలో అంతర్భాగంగా చెబుతారు. ఈ క్రమంలో హెచ్సిఎంఎస్ కళాకారుల్ని లక్క గాజుల తయారీని ప్రోత్సహిస్తోంది. इस दौरान जब हम लगातार మేము సేంద్రియ సేద్యం ఇందులో భాగమైన ఆవు పేడ అంశాలపై మాట్లాడటం మొదలుపెట్టిన తరువాత అంతర్జాతీయ కొనుగోలుదారులు వచ్చారు. ఇందులో కువైట్ ఒకటి. 192 మెట్రిక్ టన్నుల పేడ ఎగుమతి చేశాం. ఆర్డర్లు వచ్చాయి. ఈ దిశగా చాలా కృషి చేశాం. ఎన్నో పరిశోధనలు సాగించాం. ఇందులో 360 రకాల బ్యాక్టీరియా ఉందని తేలింది. చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థకు ఇదెంతో మేలు. మేము ఇతర ఉత్పత్తులను కూడా ప్రోత్సహించాం. హనుమాన్ చారిటబుల్ మిషన్ సొసైటీ నేడు దేశమంతా సేంద్రియ సేద్యాన్ని చేపట్టేలా రైతాంగానికి ప్రోత్సాహం అందిస్తోంది. गाय माता के गोबर का बहुत बड़ा मूल्य है. గోవ్యర్థంతో దీపాలు, గాజులు చేయవచ్చు. లక్క గాజుల్లో 40% ముడి పదార్థం ఆవు పేడనే. ఇదో అద్భుతం. ఈ గాజులు వాడాలని నేను సూచిస్తున్నారు. ఇది మిమ్మల్ని రేడియేషన్ నుంచి కాపాడుతుంది. సానుకూల శక్తి వస్తుంది. అన్నట్లు త్వరలో మేము మహిళలే ముందుకు తీసుకెళ్లే ఒక కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తాం. लेकर के एक बड़ा आयाम प्राप्त करेंगे. వందన, ఆనందన వీరేమి కౌలలు కారు, అత్తాకోడళ్ళు. కాశీలో ఈ ఇద్దరు ఓ పుణ్యకార్యం తలపెట్టారు. నవీన కళా సృజనతో సంప్రదాయ బెనారసు చేనేతకు పూర్వ వైభవం తేవాలని నిశ్చయించారు. అసలైన బెనారసీ పట్టు చీరల పరిరక్షణే ధ్యేయంగా కదిలారు. స్తుతి వీవ్స్ అనే వేదికను నెలకొల్పి వందలాది చేనేత కార్మికులకు ఉపాధి చూపారు. ఉత్తరాదిన వధువులు మనసు పడే పెళ్లి పట్టుచీర బనారసీ చీర. ఇదే బెనారస్ చీర. మొఘల్ సంప్రదాయ కళగా విరిసిన ఇంద్రచాపం తర్వాత కాలంలో భారతీయ కళాత్మకత అద్దుకొని మెరిసిపోతోంది. సంప్రదాయ చేనేత విజయ పతాకగా మారింది. మన కళా నైపుణ్య ఘన వారసత్వ ప్రతీకగా నిలిచింది. నేను వందనా సింగ్. మేము బెనారస్ వాసులమే. నన్ను నేను ఓ వ్యాపారవేత్తగా భావించడం లేదు. మన దేశం మీద చిన్ననాటి నుంచి ఉన్న మమకారం, ప్రేమ వల్ల వ్యాపారవేత్తగా ముద్రపడింది కావచ్చు. ఎందుకంటే మాది ఓ రాజకీయ కుటుంబం. ఇక్కడ చుట్టుపక్కల వారంతా చేనేత వస్త్రాలను మాత్రమే ధరించేవారు. అప్పట్లో సినిమాల ప్రభావం ఉండేది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్ ధరించే దుస్తుల లాంటివే అంతా ధరించేవారు. కళాశాలలో చదివే రోజుల్లోనూ మేము చేనేత దుస్తులే ధరించాం. అందువల్ల నా మనసు మీద చేనేత చెరగని ముద్ర వేసింది, ఎంతో ప్రభావం చూపింది. అది 2014. ఆనందనాథ్ సింగ్, ఆమె అత్తగారు వందన బెనారస్లో సంప్రదాయ చేనేత కార్మికుల కష్టాలు, కన్నీళ్లను స్వయంగా చూశారు. సవాళ్లను గ్రహించారు. ఎక్కడో ఏవో అవకాశాలు వస్తున్నాయని శతాబ్దాలుగా తాము నమ్ముకున్న కళను వదిలి వెళ్తున్న చేనేతలను, వారి దుస్థితిని చూసి అత్తాకోడలు కదిలిపోయారు.
मैं आनंदना हूँ और मैं ఢిల్లీ నుంచి బనారస్కి వచ్చాను. 2016లో మొదటి పర్యాయం మగ్గాల దగ్గరకు వచ్చి నేత అంటే ఏమిటో చూశాను. అంతకు ముందు నేను చీరకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ మా అమ్మమ్మ చీర కట్టేది. మా అమ్మ, మా అత్తగారు అందరూ చీర కట్టుకునేవారు. కానీ నాకు చీర కట్టుకోవడం అంత సౌఖ్యంగా ఉండకపోయేది. నిజం చెప్పాలంటే స్తుతి వీవ్స్ అనేది మా అత్తగారి ఆలోచనే. ఎలా ప్రారంభించాలి, చీరల నేత ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే అంశాలపై అత్తగారే నాకు స్ఫూర్తినిచ్చారు. और उसके बाद में जो वीवर्स हमारे सारे बुनकर भाई हैं ఉనికి కోసం మనుగడ కోసం పోరాడుతున్న కొందరు కార్మికులు వందనకు ఆనందనకు ఓ ఆలోచన కలిగించారు. వారితో మాట్లాడిన తర్వాత ఓ నిశ్చయానికి వచ్చారు. 2019లో వారణాసిలో స్తుతి వీవ్స్ ను స్థాపించారు. సంప్రదాయ బెనారసీ చీరల నమూనాలు పునరుద్ధరించి 300 మందికి పైగా అసలైన బెనారసీ కళాకారులకు ఉపాధి చూపారు. వారి మద్దతుతో విజయం లభించింది. 2016 में जब मैं बनारस 2016లో నేను బనారస్కు వచ్చాను. అప్పుడు మగ్గాలంటే ఏమిటో, చేనేత సంస్కృతి ఏమిటో తొలిసారి తెలిసిందే. కళతో సంబంధమున్న వారితో అనుసంధానమయ్యాను. అది నా జీవితాన్నే మార్చిన అనుభవం. మా అత్తగారొచ్చి తను చేసే పని ఓసారి చూసి వెళ్లాలని కోరారు. మొదటి పర్యాయం వ్యవస్థను చూశాను. एनवायरमेंट फ्रेंडली माहौल नहीं है. నేత విభాగంలో వందన, ఆనందన చేనేత కళాకారుల నైపుణ్యాభివృద్ధి మీదనే దృష్టి పెడతారు. కస్టమర్ల మనసు గెలవాలి, ఎందుకంటే తర్వాత తరాలకు ప్రేరణగా నిలవాలి. బెనారసీ చీరల సొగసు సోయగాలపై మరింత అవగాహన కోసం పర్యటనలు ఏర్పాటు చేస్తుంటారు. 7,000 స్వచ్ఛమైన జరీఫిష్ అలంకరించిన శతాబ్దాల నాటి మూలాంశాల చీరను పునరుద్ధరించడం స్తుతి వీవ్స్ సాధించిన విజయంగా చెప్పవచ్చు. కదువా సాంకేతికతతో నేసిన చీరలు ప్రామాణికతను కాపాడతాయని ఓ విశ్వాసం. मेरी दो बेटी और बहू का बहुत बड़ा हाथ है मुझे टेक्नोलॉजी. నన్ను సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దడంలో మా కోడలు, నా ఇద్దరు కూతుళ్లది ముఖ్య పాత్ర. సామాజిక మాధ్యమాలకు నన్ను పరిచయం చేసింది వీళ్లే. అంతర్జాలంలో ఒక పేజీ తయారు చేసి స్తుతి అని పేరు పెట్టారు. చాలా కాలం నుంచి ఇలాంటి ఒక బ్రాండ్ కోసమే పనిచేస్తున్నాను. నేను బెనారస్ని ఒక బ్రాండ్ గా చేస్తున్నాను. మరో అంశం ఏమిటంటే కొందరు నేత కార్మికులు వెళ్లిపోయిన వాళ్లే మా ప్రయత్నాలతో తిరిగి నేత పనిలోకి వచ్చారు. 5-6 6-7 మందినో వెనక్కి తీసుకురాగలిగితే అదే నాకు ఘన విజయం. वापस आके और हथकरघे पे बैठ के बुनने लगा. భుజం చుట్టూ కప్పుకునే పళ్ళు, కళాత్మక కునియా మూలాంశాలు, సున్నితమైన మీనాకారి పని, ప్రామాణిక డిజైన్ ఆధిపత్యాన్ని నిలబెట్టాయి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అలాంటి చీరనే ప్రదర్శించారు. అదే ఈ కుటుంబం ఆదరించిన అసలు సిసలు చీర. నేత పనివారు సిల్కు దారాలను నైపుణ్యంతో టస్సార్ సిల్కుతో మిళితం చేసి పొందిగ్గా మృదువైన అల్లికలను ఆవిష్కరిస్తారు. मैंने और मेरे हस्बैंड ने నేను మా వారు బెనారస్ కి బదిలీ మీద వద్దామని నిర్ణయించుకున్నాం. మా ప్రధాన ఉద్దేశం బెనారస్ చేనేతను, నేతల నైపుణ్యాలను కాపాడుకోవటమే. మా తరం డిజిటల్ ప్రపంచంతో అనుసంధానం కలిగి ఉంది. సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్ల ప్రపంచం నుంచి స్ఫూర్తి పొందాం. కాసేపు కుదురుగా కూర్చుని ప్రయత్నిస్తే 10 రోజుల్లోనే వడుపులు వచ్చేస్తాయి. కానీ నేను ఈ నైపుణ్యాలను అంత త్వరగా గ్రహించలేను. ఎందుకంటే నా బాల్యంలో ఎదిగి వస్తున్న తరుణంలో చూడనందువల్లనే. ఇప్పుడు బెనారస్ లో మాకు 2 ఫ్యాషన్ షోలున్నాయి. ఏది ఏమైనా మా ప్రాధాన్యం చేనేత కళాకారులే. మహిళల భాగస్వామ్యం ఉంటేనే ఆ కళ 10 కాలాల పాటు ఉంటుంది. ఈ నమ్మకంతో స్తుతి వీవ్స్ యువ మహిళా చేనేత కార్మికులను ప్రోత్సహిస్తోంది. తయారీ కేంద్రంలో మాస్టర్ వీవర్ల సంఖ్య 10, నేత కళాకారుల సంఖ్య 300. నేత తరతరాలుగా అందుతున్న వారసత్వం ఓ సంక్లిష్ట ప్రక్రియ. మునుపటి తరాల నుంచి వీరంతా నేర్చారు. బెనారస్ పట్టుచీరకు మరమగ్గాల నుంచి సింథటిక్ వస్త్రాల నుంచి ప్రధానంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ज्यादातर मेरी जो साड़ियाँ మేము చీరల తయారీ సమయంలో అసలైన డిజైన్ల మీద దృష్టి పెడతాం. ఎందుకంటే అవి మా వినియోగదారులకు తరతరాలు ఉపయోగించేలా ఉండాలి. అలాంటిది వారికి అందించాలని భావిస్తాం. బనారసీ చీరలు వాటి అసలు సిసలు డిజైన్లలో ఎంతో సొగసుగా కనిపిస్తాయని వారిని ఒప్పించాను. నేను చిన్నపిడి నుంచే చీరలు ధరించాను. అందువల్ల నాకు వాటి డిజైన్ల రూపకల్పన మీద వేరే ఆలోచనేమీ చేయలేదు. ఆ అవసరం లేదు. శ్రమజీవుల స్వేదానికి ఖరీదు కట్టే శరాబులెవరున్నారు? బెనారస్ పట్టు చీరల కళాత్మకత, సృజనాత్మకత సుసంపన్నం.
కళాకారుల నైపుణ్యం, సమకాలీన డిజైన్లలో ప్రావీణ్యం, అంకిత భావం ఇవన్నీ బెనారసీ పట్టుచీరను అగ్రభాగాన నిలిపాయి. స్తుతి వీవ్స్, ఆనందన, వందనల కృషితో అసలైన బెనారసీ పట్టుచీరలు ఉనికినైనా చాటుకోగలుగుతున్నాయి. డాక్టర్ అతుల్ గుప్తా, వందన, ఆనందన వీర అందరిది ఒకనాడు సామాన్య కుటుంబ నేపథ్యమే. అవిరళ కృషితో అసమాన ఖ్యాతి పొందారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జై హోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.